రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనంగా మారింది. ఈ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. రియల్ ఎస్టేట్, ఫార్మా, సాఫ్ట్వేర్ కంపెనీల యజమానుల ఫోన్లను ప్రణీత్ ట్యాప్ చేసి వారిని బెదిరించినట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్లను ట్యాప్ చేసి వారి ప్రతిపక్ష నాయకులతో మాట్లాడిన మాటలను వారికే వినిపించి బీఆర్ఎస్ పార్టీకి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు గుర్తించారు. ఈ ఆడియో కాల్స్ డేటా ఆధారంగా వారి చేత బలవంతంగా ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేసి బీఆర్ఎస్ కు అందించే విధంగా ప్రణీత్ రావు అండ్ గ్యాంగ్ బెదిరించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది కేసుకు సంబంధించి రోజుకు ఒక కొత్త కోణం వెలుగు చూస్తుంది. దీనికి సంబంధించి ఇటు ఎలక్టోరల్ బాండ్స్ కూడా కొనిపించినట్లుగా తెలుస్తుంది. అసలు ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఎవరెవరి చేత కొనిపించారు? కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రానా? ఒకరి కారు ఇద్దరు కారు దాదాపు 36 వ్యాపారవేత్తల నుంచి కూడా ఈ ఎలక్టోరల్ బాండ్ని బీఆర్ఎస్కి కొనిపించినట్టుగా విచారణలో తేటతెల్లమైనటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. వారి ఫోన్లను, వారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఫోన్లను, వారు వీడియో కాల్స్ మాట్లాడినటువంటి వాటిని కూడా పూర్తి స్థాయిలో రికార్డ్ చేసినట్టుగా సమాచారం ఉంది. రికార్డ్ చేసిన తర్వాత వారికే పంపించి మీరు ఈ రకంగా చేస్తున్నారు, ఇది ఖచ్చితంగా కూడా పెద్ద ఆయనకు తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది, మీకే ఇబ్బందులు అవుతుంది, మీ వ్యాపారాలన్నీ కూడా దెబ్బతింటాయనేసి కూడా వారిని బెదిరించినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు కానీ ఇతర పార్టీలతో అంటకాగితే మాత్రం పూర్తిగా మీ యొక్క ఆర్థిక లావాదేవీలతో కూడా నాశనం అవుతాయంటూ కూడా వారిని పెద్ద ఎత్తున కూడా బెదిరించినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రభుత్వం వారిది ఉంది కాబట్టి, అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో వారి చేతిలో ఉంది కాబట్టి ఇప్పుడు వారు చెప్పినట్టు వినకపోతే మనకున్నటువంటి వ్యాపార లావాదేవీలు కానీ వ్యాపార సంబంధించినటువంటి కంపెనీలు కానీ ఇవన్నీ కూడా దెబ్బతింటాయనే ఉద్దేశంతో కూడా చాలామంది కూడా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ప్రస్తుతం మన దగ్గర బీఆర్ఎస్కి ఎవరైతే ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నటువంటి వ్యక్తులు ఎవరుతున్నారో ఆ కంపెనీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మన దగ్గర వచ్చినాయి. వీరిలోనే పెద్ద ఎత్తున కూడా చాలా ఎక్కువగా కొన్నారు. వీళ్ళు ఎవరెవరు ఎంత కొన్నారనేది కూడా ఒక్కసారి మనం పరిశీలిద్దాం. మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వచ్చి దాదాపు 150 కోట్ల రూపాయల వరకు కూడా ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నటువంటి నేపథ్యం అయితే కాబట్టి, తర్వాత యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చి 94 కోట్ల రూపాయల వరకు కూడా కొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. తర్వాత చెన్నై గ్రీన్ వుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చి 50 కోట్ల రూపాయల వరకు ఎలక్ట్రల్ బాండ్స్ బీఆర్ఎస్ కొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. తర్వాత దీంట్లోనే మళ్ళీ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వచ్చి మరొక 45, అంటే టోటల్గా 195 కోట్ల రూపాయల వరకు కూడా మెగా వాళ్ళు ఈ యొక్క ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నటువంటి పరిస్థితి కాబట్టి, తర్వాత డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు వచ్చి ల్యాబొరేటరీస్ వారు వచ్చి 32 కోట్ల రూపాయలు, హెట్రో వచ్చి 30 కోట్ల రూపాయలు, తర్వాత ఎవరైతే అన్నోన్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వారు 28 కోట్ల రూపాయల వరకు కూడా అది ఒకటి ఉంది. సో వారు ఎవరిచ్చారు, ఎవరు కొనుక్కున్నారనే దానిపై కూడా ఇప్పటి వరకు ఒక సమాచారం లేదు కాబట్టి దానికి అన్నోన్ అనేసి కూడా వారు పెట్టినటువంటి నేపథ్యం కాబట్టి, దాంతోపాటు ఐఆర్బి ఎంపీ ఎక్స్ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్ వచ్చి వాళ్ళు 25 కోట్లు, L7 హైటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చి 22 కోట్లు, కోయనాడు కంపెనీ కన్స్ట్రక్షన్ వచ్చి 20 కోట్లు, కోయా అండ్ కంపెనీ కన్స్ట్రక్షన్ వచ్చి 20 కోట్లు, ఎంఎస్ఎన్ ఫార్మా వచ్చి 20 కోట్ల రూపాయలు, హానర్ ల్యాబ్ వచ్చి 20 కోట్ల రూపాయలు, హెట్రో ల్యాబ్స్ వచ్చి మళ్ళీ 20 కోట్ల రూపాయల వరకు మళ్ళీ కూడా వీళ్ళు కొనుక్కున్నటువంటి నేపథ్యం కాబట్టి, తర్వాత హెచ్ఎస్ ఇన్ఫా ప్రైవేట్ లిమిటెడ్ వచ్చి 20 కోట్ల రూపాయలు, దివీస్ ల్యాబొరేటరీస్ వచ్చి 20 కోట్ల రూపాయల వరకు కూడా వీళ్ళు ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నటువంటి నేపథ్యం కాబట్టి.